ఒక ఆమెంట ఓడలో ప్రయాణం చేస్తూ ఉందంట. ఓడలో ప్రయాణం చేస్తుంది ఎందుకంటే ఆ కిట్ట అంటే ఆ సముద్రం అవతల ఒక కూతుర్ని అక్కడ ఇచ్చింది, మ్యారేజ్గా అక్కడ పెళ్లి చేసింది. ఒక కూతురేమో ఎక్కడుంది. ఇప్పుడు మొత్తానికి ఆమె బయలుదేరి ఓడలో పోతా ఉంటే అనుకోకుండా తుఫాన్ ఎదురైందంట. తుఫాన్ ఎదురయ్యి ఆ ఓడ పగిలిపోయేటువంటి పరిస్థితిలో, ఓడ మునిగిపోయేటువంటి పరిస్థితిలో తీసుకెళ్ళినటువంటి సరుకులన్నీ సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేసినా కూడా నమ్మకాలు లేవు దరికి చేరుతుందని. ఆ సమయంలో ఈ తల్లి పాట పాడుతుందంట. సంతోషంగా ఏం చేస్తుందంట? పాటలు పాడుకుంటుందంట. పాటలు పాడుకుంటుంటే ఓడలో ఉన్న వాళ్ళందరూ అన్నారంట, ఏం పట్టింది నీకు? మేమందరమేమో ఎప్పుడు చూస్తామో అని తెలియక మేము బాధపడుతూ ఉంటే, కలవరంతో ఉంటే, నెమ్మది లేని స్థితిలో మేముంటే, దరిగిపోతామో లేదో అనేటువంటి పరిస్థితిలో మేముంటే నువ్వేం చేస్తా ఉన్నావు? సంతోషంగా పాటలు పాడుకుంటున్నావు, ఏం పట్టింది నీకు అన్నారంట. అంటే నేను ఇప్పుడు యోనా ఉన్నాడు. యోనా దిగులు చింత లేకుండా అయ్యగారు ఆడికి పోయి పనుకున్నాడంట. ఓడ అడుగు భాగంలోనికి వెళ్ళి పనుకున్నాడంట. సీకు లేదు, చింత లేదు ఆయనకి. మిగతా వాళ్ళందరూ ఏమో కలవరపడుతున్నారు. తుఫాను ఆ ఓడ మీదనే వచ్చింది. అర్థమైందా? అదే రీతిగా ఏమేం చేస్తుందంట? ఏ సీకు చింత లేకుండా చక్కగా పాటలు పాడుకుంటుందంట. వాళ్ళు అడిగారంట ఓడల వాళ్ళు, తల్లి నీకేం పట్టింది? ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు? మేమందరమేమో ఎప్పుడు చూస్తామోనని చెప్పని చేతులు బెగబట్టుకొని కూర్చున్నాం, ఏంది కథ అంటే అప్పుడు ఆమె చెప్పిందంట. ఏమని చెప్పింది? అయ్యా, ఒకవేళ చక్కగా ఓడ దరిగి చేరిందనుకో నా కూతురుని చూసుకుంటా. ఒకవేళ ఊడ దరిగి చేరుకోకుండా మధ్యలో మునిగిపోయిందనుకో, ఒక కూతురు నా ప్రభు దగ్గరికి వెళ్ళింది అయ్యా, ఆల్రెడీ చచ్చిపోయి, ఆ కూతురు దగ్గరికి వెళ్తానందంట. ఏమిటా నిరీక్షణ? ఆమె నిరీక్షణ ఏంటి? నా కూతురు పరలోకములో దేవుని దగ్గర ఉంది. ఒక కూతురేమో అవతల ఉంది. ఓడ గనక సవ్యంగా సాగి వెళ్ళిపోయిందనుకో ప్రయాణం, అక్కడ నా కూతురు దగ్గరికి వెళ్తా. ఒకవేళ ఇక్కడే గనక ఓడ మునిగిపోతే, నేను చనిపోతే, నేను ప్రభుని ఎరిగాను, ప్రభు రక్తంలో కడగబడ్డాను, బాప్తిసం పొందాను, నా కూతురు కూడా నాకంటే ముందు ప్రభుని నమ్ముకొని ఆయన దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు నేను ఇక్కడ చనిపోతే కనుక నేను ఎక్కడికి వెళ్తా? ఆ కూతురును చూసుకుంటా. అర్థమైందా? దరికి చేరితే ఈ కూతురుని చూస్తా, ఒకవేళ చనిపోతే పైన ఉన్నటువంటి ఆ కూతురును చూసుకుంటా. అది నిరీక్షణ. ఆ నిరీక్షణ మనకుందా?